హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సీవరేజ్ సిస్టమ్స్ అండ్ అపర్టెనెన్సెస్ యూనిట్ చూడబోతున్నాం అనమాట శానిటరీ ఇంజనీరింగ్లో. సో దాంట్లో మనం ఏం చూస్తున్నాం అంటే ఈ వీడియోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వేరియస్ షేప్స్ ఆఫ్ సీవర్స్. సో సీవర్ అంటే సీవేజ్ని క్యారీ చేసే పైప్ అని తెలుసు మనకి. ఆ పైపు ఎన్ని రకాలుగా షేప్స్ అనేది ఉంటుంది, మీన్స్ అది పైప్ అంటే సర్క్యులర్గా ఉండాల్సిన పని లేదు. సో కొన్ని హైడ్రాలిక్ పారామీటర్స్ అచీవ్ చేయడం కోసం మనం డిఫరెంట్ షేప్స్ ఆఫ్ సీవర్స్ని యూజ్ చేస్తాం. ఆ 5 ఇవి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దానికంటే ముందు 3 మార్క్స్గా మనకి ఒక క్వశ్చన్ అడుగుతారు, లేదా ఈ దీంట్లోనే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ షేప్ ఆఫ్ సీవర్ అని అడగచ్చు అనమాట, ఏబీ క్వశ్చన్గా. సో అదేంటి అని అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే సీవర్ షేప్ని. ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్లో డిపెండ్స్ అపాన్ ది హైడ్రాలిక్ మీన్ డెప్త్. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్లో అనేది సీవర్ షేప్ని బట్టి డిపెండ్ అవుతుంది, అంటే డైరెక్ట్గా హైడ్రాలిక్ మీన్ డెప్త్ని బట్టి వేరీ అవుతుంది. సో సర్క్యులర్ షేప్కి అయితే రన్నింగ్ ఫుల్ అయినా హాఫ్ అయినా హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఎంత, D/4 అని చెప్పాం. అట్లా డిఫరెంట్ షేప్స్కి డిఫరెంట్ హైడ్రాలిక్ మీన్ డెప్త్ అనేది ఉంటుంది షేప్ని బట్టి, దాంట్లో ఫ్లో అయ్యే డెప్త్ ఆఫ్ ఫ్లోని బట్టి. సో అది వచ్చేసి మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్లో అని డినోట్ చేస్తుంది అనమాట. అంటే హైడ్రాలిక్ మీన్ డెప్త్ అనేది బాగుంది అని అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్లో అనేది బాగుంటుంది. సో ఆ హైడ్రాలిక్ మీన్ డెప్త్ అనేది బాగుందా లేదా అనేది దేన్ని బట్టి తెలుస్తుంది, షేప్ ఆఫ్ సీవర్ని బట్టి తెలుస్తుంది. నెక్స్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ డ్యూరింగ్ మినిమం ఫ్లో. సో మనం ఇక్కడ చెప్పిన 5 ఏవైతే షేప్స్ ఆఫ్ సీవర్స్ ఉన్నాయో వాటిలో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక షేప్ ఆఫ్ సీవర్ని మనం చూడాల్సిన పాయింట్లో ఇది కూడా ఒకటి ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ డ్యూరింగ్ మినిమం ఫ్లో. సో ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రెక్టాంగులర్ సీవర్ తీసుకుందాం. రెక్టాంగులర్ సీవర్కి ఇట్లా ఉంటుంది, రెక్టాంగులర్ సీవర్ అనుకుందాం. రెక్టాంగులర్ సీవర్లో ఇంత బాగా డెప్త్ ఆఫ్ ఫ్లో ఇంత ఉన్నప్పుడు మనకి ఈజీగా సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఫ్లో కొన్నిసార్లు తక్కువ ఉందనుకుంది, ఇక్కడికే ఉంది. ఇప్పుడు ఏముంటుంది, కొంచెం వెలాసిటీ తగ్గుతుంది. సో అప్పుడు సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ ఉంటుంది. అండ్ లీస్ట్ ఇక్కడ వాటర్ వెళ్ళేటప్పుడు, ఈ లెవెల్లో వాటర్ వెళ్ళేటప్పుడు అప్పుడు సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ ఉంటుందా ఉండదా, ఓకే, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. బట్ ఒక మంచి షేప్ ఆఫ్ సీవర్ అనేది ఎప్పుడు కూడా మనకి సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీని డెవలప్ చేసుకుంటుంది డ్యూరింగ్ మినిమం ఫ్లో, తక్కువ ఫ్లో ఉన్నప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్. ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఒక షేప్ ఆఫ్ సీవర్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఈ కింద ఇచ్చిన వాటిలో సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఈజీగా ఉండాలి కన్స్ట్రక్షన్, అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉండాలన్నమాట. నెక్స్ట్, రెసిస్టెన్స్ టు ఇంటర్నల్ ప్రెజర్. సో లోపల ఫ్లో అయ్యే ప్రెజర్ వచ్చేసి మనకి ప్రెజర్తో కొన్నిసార్లు సీవేజ్ ఫ్లో ఉన్నప్పుడు ఆ ప్రెజర్ని రెసిస్ట్ చేయగలిగేటట్టు ఉండాలి ఆ షేప్ అనేది. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ. సో స్ట్రక్చరల్గా అది స్టేబుల్గా ఉండాలన్నమాట. సారికి మనకి బెండ్ అయిపోతా, నెక్స్ట్ పక్కకి ఇట్లా లీన్ అయిపోతా, అంటే సైడ్కి వాలిపోకుండా అట్లా మనకి ఏంటంటే స్టెబిలిటీ ఉండాలి. ఇనిషియల్ అండ్ ఆపరేషనల్ కాస్ట్ ఆఫ్ సీవర్ను కూడా మనం తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి ఎప్పుడు షేప్ ఆఫ్ సీవర్ని సెలెక్ట్. అంటే నేను ఇప్పుడు రెక్టాంగులర్ సీవర్కి వెళ్తాను అన్నప్పుడు నీకు దీంట్లో కావాల్సిన పాయింట్స్ కొన్ని మాత్రమే అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నీ కేసులో ఏదైతే నీకు అవసరమో దాన్ని బట్టి నువ్వు పిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే వేరే షేప్స్ ఆఫ్ సీవర్స్ ఏమేమి ఉన్నాయంటే సర్క్యులర్ సెక్షన్స్ ఉంది, నాన్ సర్క్యులర్ సెక్షన్స్ ఉంది. సర్క్యులర్ సెక్షన్ మీన్స్ సింపుల్, మీకు తెలిసిందే, ఇక్కడ రౌండ్గా ఒక పైప్ లాగా ఉంటుంది. నాన్ సర్క్యులర్ సెక్షన్స్లో రెక్టాంగులర్ ఉంది, సెమీ ఎలిప్టికల్ ఉంది, హార్స్ షూ టైప్ ఉంది, బాస్కెట్ హ్యాండిల్ టైప్ ఉంది, ఎగ్ షేప్డ్ సీవర్స్. ఇన్ని రకాల సీవర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి మనకి. టోటల్ 1 2 3 4 5 6 టైప్స్ అన్నమాట, 6 షేప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కో దాని గురించి మనం చూద్దాం, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. సో సర్క్యులర్ సెక్షన్. సో సర్క్యులర్ సెక్షన్ అంటే సింపుల్గా ఈ విధంగా ఉంటుంది అనమాట సీవర్ అనేది. ఇది లోపల ఇక్కడ మనకి సీవేజ్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ది మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ ఫర్ సీవర్స్. సర్క్యులర్ సెక్షన్ అనేది మిగతా అన్ని షేప్స్తో పోలిస్తే మోస్ట్ ఎకనామికల్ అనమాట. ఓకే, సీవర్గా యూజ్ చేయడానికి. ఇట్ ఈస్ సూటబుల్ అప్ టు 1.5 మీటర్ డయామీటర్. సో 1.5 మీటర్ డయామీటర్ వరకు మనం సర్క్యులర్ క్రాస్ సెక్షన్ని యూజ్ చేయొచ్చు అనమాట, సర్క్యులర్ సీవర్ని. ఇట్ మే బీ కన్స్ట్రక్టెడ్ విత్ ఎయిదర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఆర్ మ్యాసనరీ.
మనకి ఇక్కడ ఏదైతే చూపిస్తున్నారో అది రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్‌తో అయినా కన్‌స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఆర్‌సీసీతో అయినా లేకపోతే మేసనరీతో అయినా కూడా బ్రిక్ మేసనరీతో అయినా కూడా కన్‌స్ట్రక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ మెరిట్స్. సో మెరిట్స్ చూసుకుంటే ఇట్ గివ్స్ మ్యాక్సిమం హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఫర్ గివెన్ ఏరియా. సో అది మ్యాక్సిమం హైడ్రాలిక్ మీన్ డెప్త్ అనేది వస్తుందన్నమాట ఆ షేప్‌కి. ఓకే. ఇట్ డిపెండ్స్ అపాన్ షేప్ హైడ్రాలిక్ మీన్ డెప్త్. సో సర్క్యులర్ షేప్ మ్యాక్సిమం హైడ్రాలిక్ మీన్ డెప్త్ అనేది వస్తుంది. ఓకే. మ్యాక్సిమం వెలాసిటీ కెన్ బి మెయింటైన్డ్. ఓకే. కంపేర్ టు అదర్ సెక్షన్స్. మిగతా సెక్షన్స్ దేంతో కంపేర్ చేసినా కూడా సర్క్యులర్ సెక్షన్స్ అయితే ఈ వాటితో కంపేర్ చేసినప్పుడు సేమ్ డెప్త్ ఆఫ్ ఫ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం వెలాసిటీ అనేది సర్క్యులర్‌కే వస్తదని చెప్తున్నారు. నెక్స్ట్ ఎకనామికల్ ఇన్ కన్‌స్ట్రక్షన్ కూడా చాలా ఈజీ అని చెప్తున్నారు. అంటే డబ్బులు కూడా తక్కువైతది. డ్యూ టు డెవలప్‌మెంట్ ఆఫ్ మ్యాక్సిమం వెలాసిటీ డిపాజిషన్ ఆఫ్ సాలిడ్స్ కెన్ బి ప్రివెంటెడ్. అంటే సో మ్యాక్సిమం వెలాసిటీ అనేది దీంట్లో మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఫ్లో అనేది డెవలప్ చేస్తది కాబట్టి సర్క్యులర్ సెక్షన్ అనేది డిపాజిషన్ అంటే ఏంది? సాలిడ్స్ అనేటివి ఎక్కడ ఆగిపోవు. అంటే ఆ సీవేజ్‌లో ఉండే సాలిడ్స్ అనేటివి ఎక్కడ కూడా ఆగిపోవు. ఓకే. ఫ్లో అయితేనే ఉంటాయి. స్ట్రక్ అవ్వడం అనేది ఉండదు. ఈజీ టు కన్‌స్ట్రక్ట్. సో కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఈజీ. ఇక్కడేమో ఎకనామికల్ ఇన్ కన్‌స్ట్రక్షన్ అంటే డబ్బులు తక్కువైతది. ఇక్కడేమో ఈజీగా కన్‌స్ట్రక్ట్ చేయొచ్చనమాట. ఓకే. 2 పాయింట్స్ డిఫరెంట్ సేమ్ కాదు. సూటబుల్ ఫర్ సెపరేట్ సీవేజ్ సిస్టమ్ వేర్ డిశ్చార్జ్ ఈజ్ ఆల్మోస్ట్ కాన్స్టాంట్. సో సర్క్యులర్ సెక్షన్స్ అనేటివి సెపరేట్ సిస్టమ్‌లో ఎక్కువగా యూజ్ చేయొచ్చు మనం. ఓకే. అంటే 2 సెపరేట్ సిస్టమ్ అంటే ఏంటి? 2 మనం సెపరేట్‌గా ఒకటేమో సీవేజ్‌గా, ఒకటేమో స్టార్మ్ వాటర్‌కి సెపరేట్‌గా పైప్స్ అనేటివి అరేంజ్ చేస్తామనమాట. ఓకేనా. సో అది మనకి సెపరేట్ సిస్టమ్. ఆ సెపరేట్ సిస్టమ్‌లో డిశ్చార్జ్ అనేది కాన్స్టాంట్‌గా డైలీ ఇంత వస్తా ఉన్నిందనుకోండి. అప్పుడు మనం ఈ సర్క్యులర్ సీవర్‌కి వెళ్ళొచ్చనమాట ఆప్షన్. డీమెరిట్స్. కన్‌స్ట్రక్షన్ మే బి డిఫికల్ట్ ఇన్ కేస్ ఆఫ్ మేసనరీ సీవర్స్. సో మేసనరీ సీవర్స్ అయితే కన్‌స్ట్రక్షన్ డిఫికల్ట్ అంటున్నారు. ఎందుకు? ఇక్కడ మనకి చెప్పారు. ఇట్ మే బి కన్‌స్ట్రక్టెడ్ విత్ ఎయిదర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఆర్ మేసనరీ. కానీ మేసనరీ అంటే ఏంది? బ్రిక్ పేరుస్తా మనం కడతాం. అట్లా కట్టాలంటే సర్క్యులర్ షేప్ అనేది కష్టం. అదే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్‌తో అనుకోండి, ఈ విధంగా మౌల్డ్స్ పెట్టేసి ఇక్కడెక్కడో ఒక చోట హోల్ ఉండి అక్కడి నుంచి కాంక్రీట్ పోస్తే మొత్తం ఫిల్ అయిపోతది. కొద్ది రోజుల తర్వాత ఈ మౌల్డ్ తీసేసామనంటే 2 డేస్ తర్వాత అది అట్లే షేప్‌లోకి వచ్చేస్తది. కాబట్టి ఆర్‌సీసీతో అయితే ఈజీ. బట్ మేసనరీతో అయితే కష్టం అని చెప్తున్నారు ఆ షేప్ తీసుకురావడం. నెక్స్ట్ పూర్ ఇన్ పర్ఫార్మెన్స్ ఇన్ కంబైన్డ్ సిస్టమ్ డ్యూ టు లో డ్రై వెదర్ ఫ్లో. డ్రై వెదర్ ఫ్లో అంటే సీవేజ్ అనమాట. అండ్ కాన్సిక్వెంట్ లో వెలాసిటీ. సో కాన్సిక్వెంట్ లో వెలాసిటీ. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది సర్క్యులర్ సీవర్‌కి పూర్ అన్నాడు. ఎప్పుడు అనంటే కంబైన్డ్ సిస్టమ్‌లో. ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు. సెపరేట్ సిస్టమ్‌లో అయితే మనకి ఇది ఎప్పుడు కూడా అంటే బెటర్‌గా ఉంటదని చెప్పినాడు. కానీ డీమెరిట్స్‌లో ఏం చెప్పాడు అనంటే సర్క్యులర్ సీవర్ యూజ్ చేసామనుకో కంబైన్డ్ సిస్టమ్‌లో డ్యూ టు లో డ్రై వెదర్ ఫ్లో మనకేమైతదనంటే అది పర్ఫార్మెన్స్ అనేది పూర్‌గా ఉంటది. అంటే డ్రై వెదర్ ఫ్లో అనేది తక్కువగా ఉంటే లైక్ ఇప్పుడు వర్షం అనేది రాలేదనుకోండి. సో అప్పుడు డ్రై వెదర్ ఫ్లో అంటే ఓన్లీ ఇక్కడ వరకే ఉంటది. ఏది సీవేజ్ మాత్రమే వచ్చి ఇక్కడ వరకే ఉందనుకోండి. సో కొంచెం కష్టం అనమాట. సో లో వెలాసిటీ అనేది ఉంటదనమాట ఈ డెప్త్ ఆఫ్ ఫ్లోకి. సో అందుకని మనకి ఇది కంబైన్డ్ సిస్టమ్‌లో అయితే సర్క్యులర్ సీవర్‌ని కొంచెం మిగతా షేప్స్‌తో పోలిస్తే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది పూర్‌గా ఉంటదని చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ నాన్ సర్క్యులర్ సెక్షన్స్‌లో ఫస్ట్ రెక్టాంగులర్ సీవర్ అనమాట. అది చూద్దాం. సో ఇది రెక్టాంగులర్ సీవర్ యొక్క డయాగ్రామ్. సో దీస్ కెన్ కన్‌స్ట్రక్ట్ విత్ ఎయిదర్ కాంక్రీట్ ఆర్ మేసనరీ. ఇది కూడా సేమ్. కాంక్రీట్‌దైనా కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. లేకపోతే మేసనరీతో అయినా కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాస్ బాక్స్ టైప్ సెక్షన్. సో ఇది చూసాను బాక్స్ టైప్ లాగా ఉంటది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాస్ బాక్స్ టైప్ సెక్షన్. బాక్స్ టైప్ సెక్షన్ అని కూడా మనం అనొచ్చు అనమాట. ఓకే. మెరిట్స్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఎకనామికల్ ఇన్ కన్‌స్ట్రక్షన్. సో ఎకనామికల్ అంటే సేమ్ డబ్బులు అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఈజీ టు కన్‌స్ట్రక్షన్ ఈజీ. మోర్ డిశ్చార్జ్ క్యాన్ బి ఎక్స్‌పెక్టెడ్. సో సర్క్యులర్ సెక్షన్‌తో పోలిస్తే మనకి మోర్ డిశ్చార్జ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనము. ఓకే. నెక్స్ట్ డీమెరిట్స్ చూస్తే హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఈజ్ లో ఫర్ స్మాల్ డిశ్చార్జెస్. సో హైడ్రాలిక్ మీన్ డెప్త్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్పారనమాట స్మాల్ డిశ్చార్జెస్‌కి. ఎందుకనంటే స్మాల్ డిశ్చార్జ్ అనంటే ఈడి దాకా ఉంటుంది అనుకోండి. సో ఇట్లా ఉన్నప్పుడు హైడ్రాలిక్ మీన్ డెప్త్ అనేది మనకి చాలా తక్కువ ఉంటదనమాట. ఓకే. క్యాలిక్యులేట్ చేస్తే మనం హైడ్రాలిక్ మీన్ డెప్త్ అంటే ఏంటి? వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్ కదా. సో మీరు అది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకేమొస్తదంటే తక్కువ వస్తదనమాట. ఓకే. హైడ్రాలిక్ మీన్ డెప్త్ తక్కువ.
ఇట్ కెనాట్ టేక్ ది లోడ్ ఆఫ్ ఓవర్ బర్డన్ వెన్ ఇట్స్ విడ్త్ ఈజ్ లార్జ్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇది ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు, ఎక్కడ ఉంటుంది, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో ఇది మనకి పైన విడ్త్ ఎక్కువ ఉండిందనుకోండి, ఇంత విడ్త్ ఎక్కువ ఉండిందనుకోండి, ఇదంతా ఇదంతా అన్సపోర్టెడ్. దీనిపైన అంతా మనకి ఏముంటుంది, మళ్ళీ సాయిల్తో కవర్ చేసి మళ్ళీ దానిపైన రోడ్ వేసి ఉంటాం. సో ఆ రోడ్డు పైన ఏం పోతాయి, వెహికల్స్ పోతాయి, మనుషులు పోతాయి, అందరూ పోతారు. లైవ్ లోడ్ ఉంటుంది, హెవీ లైవ్ లోడ్. సో ఆ హెవీ లైవ్ లోడ్ పడినప్పుడు ఇది స్పాన్ ఒక 6 మీటర్ రోడ్ ఎంత ఉంటుంది, మినిమమ్ 3 మీటర్స్ 4 మీటర్స్ ఉంటుంది మన ఇంటి ముందర రోడ్డు. సో అంత స్పాన్ కానీ ఇది ఒక 2.5 వాటి ఎక్కువ తీసుకున్నాం అనుకో, అదేమవుతుంది, ఇట్లా బెండింగ్ జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది స్ట్రక్చరల్గా. సో అలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మనం బాగా ప్రాపర్గా డిజైన్ చేసి హెవీ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో అదే ఇక్కడ డీమెరిట్స్లో చెప్తున్నారు అనమాట. సో ఇట్ కెనాట్ టేక్ ది లోడ్ ఆఫ్ ఓవర్ బర్డన్ వెన్ ఇట్స్ విడ్త్ ఈజ్ లార్జ్. విడ్త్ ఎక్కువ పెరిగే కొద్దీ మనకి బెండింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఎఫెక్టివ్ లెంత్ పెరిగితే బెండింగ్ మూమెంట్ పెరుగుతుంది కాబట్టి అది ఓవర్ బర్డన్ ప్రెజర్ని తట్టుకోలేదని చెప్తున్నారు. నెక్స్ట్ స్టాగ్నేషన్ ఆఫ్ వేస్ట్ వాటర్ లీడ్స్ టు అన్హైజెనిక్ కండిషన్స్. సో ఇక్కడ హైడ్రాలిక్ మీద తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే వెలాసిటీ తగ్గిందనుకో, అప్పుడు స్టాగ్నేషన్ జరుగుతుంది. స్టాగ్నేషన్ ఆఫ్ వేస్ట్ వాటర్ లీడ్స్ టు అన్హైజెనిక్ కండిషన్స్, అది కూడా ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ సెమీ ఎలిప్టికల్ సెక్షన్. సో సెమీ ఎలిప్టికల్ సెక్షన్ అంటే ఇట్లుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు సెమీ ఎలిప్టికల్ సెక్షన్స్ చూసుకుంటే ఇక్కడ మనం ఇట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ విత్ ఎయిదర్ మ్యాసన్రీ ఆర్ కాంక్రీట్. సో ఈ పాయింట్స్ సేమ్ చూస్తున్నాం మనం ప్రతి ఒక్కదానికి, ఎందుకంటే అది పాసిబుల్ కాబట్టి. నెక్స్ట్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ సాఫ్ట్ సాయిల్స్. సో ఈ ఏదైతే షేప్ ఉందో సెమీ ఎలిప్టికల్ షేపు, ఇది వచ్చేసి సాఫ్ట్ సాయిల్స్కి సూటబుల్ అనేసి చెప్తున్నారనమాట. సో మెరిట్స్ వస్తే సూటబుల్ ఫర్ సాఫ్ట్ సాయిల్స్. సో సేమ్ పాయింట్ రిపీట్ ఉంది, కొన్నిసార్లు తప్పదు ఇంకా మనకి, ఎందుకంటే ఎగ్జామ్లో పాయింట్స్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఇంకేం లేనప్పుడు రాసిందే రాయాల్సి ఉంటుంది. కానీ మొత్తం అదే కాదు, జస్ట్ మనం సూటబుల్ ఫర్ సాఫ్ట్ సాయిల్, స్ట్రక్చరల్లీ మోర్ స్టేబుల్ బికాజ్ ఆఫ్ ఆర్చ్ యాక్షన్. సో ఇంతకుముందు రెక్టాంగిల్ షేప్ అంటే ఇట్లుంటుంది. సో లోడ్ అనేది ఏమవుతుంది మనకి మొత్తం దీనిపైనే ఇట్లా పడుతుంది అనమాట, మొత్తం దీనిపైన ఇట్లా పడుతుంది. సో ఇది బెండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటి, ఇక్కడ పైన ఇట్లా ఉంటుంది రోడ్ అంతా. సో ఇట్లా రోడ్ అంతా ఉన్నప్పుడు మనకి లోడ్ ఏమవుతుంది అంటే ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇట్లా పడినప్పుడు ఈ సరౌండింగ్ ఈ పైన ఉండే సాయిల్ వెయిట్ అంతా దీనిపైకే పడుతుంది. అంతేగాని మన కాంక్రీట్ పైన పడి ఇట్లా బెండింగ్ అనేది రాదనమాట ఇక్కడ. ఓకే, సో ఆర్చ్ యాక్షన్ లాగా ఉంటుంది కాబట్టి ఇది మనకి స్ట్రక్చరల్లీ మోర్ స్టేబుల్ అనమాట దాన్ రెక్టాంగులర్. నెక్స్ట్ మ్యాసన్రీ ఆర్ కాంక్రీట్ బిలో స్ప్రింజింగ్ లైన్ ఈజ్ లెస్. సో బిలో స్వింజింగ్ లైన్ ఈజ్ లెస్ అన్నారు. అంటే ఇక్కడ స్వింజింగ్ లైన్ అంటే ఏంటంటే ఏదైతే లైన్ ఫ్రమ్ వేర్ ది ఆర్చ్ ఈ స్టార్టింగ్, అంటే ఈ ఆర్చ్ ఉంది కదా, సో ఇక్కడ ఇది స్వింజింగ్ లైన్. ఈ స్వింజింగ్ లైన్ కింద మ్యాసన్రీ తక్కువ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి స్టెబిలిటీ అనేది ఉంది బాగానే అర్థం. ఓకే, నెక్స్ట్ డీమెరిట్స్. అట్ లో డెప్త్స్ ఆఫ్ సీవేజ్ వెలాసిటీ ఈజ్ లెస్. సేమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రెక్టాంగిల్లో బాటమ్ లాగే ఉంది, ఇది కూడా సేమ్ అనమాట. రెక్టాంగులర్ షేప్ బాటమ్ లాగే ఉంది ఇక్కడ కూడా బాటమ్. సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అంతే, లో డెప్త్స్ ఉన్నప్పుడు మనకి వెలాసిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. డిఫికల్ట్ టు కన్స్ట్రక్ట్. ఈ విధంగా షేప్ మనకి తీసుకురావాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కన్స్ట్రక్ట్ అనమాట. ఓకే, ఇది డీమెరిట్స్. ఓకే, నెక్స్ట్ హార్ష్ షూ టైప్. సో ఇది హార్ష్ షూ టైప్ అనమాట. ఇక్కడ ఇట్ హ్యాజ్ ఎ సెమీ సర్క్యులర్ షేప్ ఆన్ ది టాప్ విత్ సైడ్స్ ఇంక్లైన్డ్ ఆర్ వర్టికల్. సో సెమీ సర్క్యులర్ షేప్ ఉండి పైన మనకి షేప్ ఆన్ టాప్ విత్ సైడ్స్ ఇంక్లైన్డ్ ఆర్ వర్టికల్. సో టాప్లో మనకి సెమీ సర్కిల్ షేప్ అన్నాం అనమాట. సో మేబీ ఇది ఇన్వర్టెడ్గా ఉంది డయాగ్రాము. సో నెక్స్ట్ ఆన్ ది టాప్స్ విత్ సైడ్స్ ఇంక్లైన్డ్ ఆర్ వర్టికల్. సైడ్స్ ఏమో ఇంక్లైన్డ్గా అయినా పెట్టచ్చు, వర్టికల్గా అయినా పెట్టచ్చు. ఇన్వర్ట్ మేబీ ఫ్లాట్, సర్క్యులర్ ఆర్ పారాబొలాయిడ్. సో ఇన్వర్ట్ మేబీ ఫ్లాట్. ఇన్వర్ట్ అంటే ఏంటంటే బాటమ్ పాయింట్. సో మన డయాగ్రామ్ ఇట్లా అనుకుంటే, సో ఈ ఇన్వర్ట్ అంటే ఏంటంటే బాటమ్ మోస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా, బాటమ్ మోస్ట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇన్వర్ట్ లెవెల్ అంటే ఇది ఇక్కడ మనకి ఏదైతే బెడ్ లెవెల్ అంటే స్టార్టింగ్ వాటర్ టచ్ అవుతుంది కదా అది. సో
ఆ ఇన్వర్ట్ లెవెల్ అనేది మనం ఈ విధంగా ఫ్లాట్‌గా అయినా కన్‌స్ట్రక్ట్ చేసుకోవచ్చు, సర్క్యులర్‌గా అయినా కన్‌స్ట్రక్ట్ చేసుకోవచ్చు, పారాబొలాయిడ్‌గా అయినా కూడా కన్‌స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మెరిట్స్ చూసుకుంటే సూటబుల్ ఫర్ లార్జ్ సీవర్ విత్ హెవీ డిశ్చార్జ్. సో, లార్జ్ సీవర్ హెవీ డిశ్చార్జ్‌కి మనం యూజ్ చేయొచ్చనమాట దీన్ని. పెద్ద సీవర్ అంటే లైక్ మీటర్స్‌లో ఉంటది సైజ్ లైక్ 3 మీటర్స్ అట్లా. ఓకే. దానికి మనం హెవీ డిశ్చార్జ్‌కి మనం సూటబుల్ వెన్ అవైలబుల్ హెడ్ రూమ్ ఫర్ ది కన్‌స్ట్రక్షన్ ఈజ్ లిమిటెడ్. సో, ఇది అవైలబుల్ హెడ్ రూమ్ ఫర్ కన్‌స్ట్రక్షన్ ఈజ్ లిమిటెడ్ అంటే ఇది ఎప్పుడు చూజ్ చేసుకుంటామనంటే మనం అవైలబుల్ హెడ్ రూమ్ ఫర్ కన్‌స్ట్రక్షన్ ఈజ్ లిమిటెడ్ అనంటే మనకి పైన మన రోడ్డు కింద మనం కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం కదా! సో, రోడ్డు కింద మనకి ఎక్కువ స్థలం లేదు. మనం ఎక్కువ డెప్త్‌కి పోయేదానికి లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ హార్స్ షూ టైప్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటామని చెప్తాను. అందుకనే కర్వ్‌గా పెడుతున్నాం అనమాట. ఓకే. లో వెలాసిటీస్ వెన్ డిశ్చార్జ్ ఈజ్ స్మాల్. ఇక్కడ కూడా అంతే. మనకి లో వెలాసిటీస్ వెన్ డిశ్చార్జ్ ఈజ్ స్మాల్ అంటే ఇక్కడ బాటమ్‌లో ఏమో మనకు ఫ్లాట్‌గా ఉన్నప్పుడు లో వెలాసిటీస్ వస్తాయి. లో వెలాసిటీస్ ఉంటాయి. ఎప్పుడు డిశ్చార్జ్ స్మాల్ అయినప్పుడు అంటే తక్కువ డిశ్చార్జ్ వచ్చినప్పుడు. ఓకే. డిఫికల్ట్ టు కన్‌స్ట్రక్ట్. సో, ఈ షేప్ కూడా మనకు అచీవ్ చేయడం అంత ఈజీగా ఎందుకంటే ఒకవేళ సర్క్యులర్ పారాబొలాయిడ్ తీసుకుంటే ఫ్లాట్ అయితే ఓకే. సర్క్యులర్ పారాబొలాయిడ్ షేప్ కట్టాలి అనంటే మనకి ఆ షేప్ తీసుకురావాలంటే కష్టం. ఓకే. నెక్స్ట్ బాస్కెట్ హ్యాండిల్ సెక్షన్. సో, ఈ విధంగా బాస్కెట్ హ్యాండిల్ సెక్షన్ అనేది ఉంటదనమాట. సో, ఈ బాస్కెట్ హ్యాండిల్ సెక్షన్ ఏంటంటే ది షేప్ రిజెంబుల్స్ ది బాస్కెట్ హ్యాండిల్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బాస్కెట్ హ్యాండిల్ షేప్. ఇది చూసేదానికి ఎట్లుంది అనంటే బాస్కెట్ హ్యాండిల్ లాగా ఉందనమాట. అంటే ఇట్లా పట్టుకునేటట్టు ఉందనమాట. సో, అందుకనే దాన్ని ఏమన్నామంటే బాస్కెట్ హ్యాండిల్ షేప్ అనేసి చెప్పినామనమాట. సో, దిస్ క్యాన్ బి కన్‌స్ట్రక్టెడ్ ఇన్ ఆర్‌సీసీ. సో, మేసనరీతో ఈ షేప్ తీసుకోవాలంటే కష్టం అనేసి దీన్ని ఆర్‌సీసీతో కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. మెరిట్ సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ కెన్ బి డెవలప్డ్ ఈవెన్ ఫర్ స్మాల్ డిశ్చార్జెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది ఇక్కడ. ఎందుకనంటే ఇంతకుముందు చూసిన ప్రతి సెక్షన్ ఇది రివర్స్ అమ్మ. ఇట్లా అజ్యూమ్ చేసుకుంటే మనం ఇంతకుముందు చూసిన ప్రతి సెక్షన్స్ మనకి ఏంటి అనంటే లో డెప్త్ ఉన్నప్పుడు ఏమైతదంటే ఇక్కడ చూడండి విడ్త్ ఎక్కువుంది. అంటే వాటర్ ఇట్లా ఫ్లో అవ్వాలి అనంటే మనకేంటంటే కష్టం అనమాట. ఫ్లో అవ్వలేదు. ఓకేనా. అంటే లో డెప్త్ ఉన్నప్పుడు వెలాసిటీ ఉండదు. అంతే కదా! మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి ముందర కాలువలు ఉంటాయి కదా! సైడ్ ఛానల్స్ ఆర్ సైడ్ డ్రైన్స్. వాటిలో చూసుకున్నట్టయితే కాలువలు ఫుల్‌గా ఉన్నప్పుడు ఫాస్ట్‌గా పోతాయి. కాలువలో వాటరే లేనప్పుడు అంటే లైక్ కింద అడుగున పోతున్నప్పుడు ఏమైతాయి అసలు పోదామా వద్దా అన్నట్టు స్లోగా వెళ్తాయి కదా! సో, అదే విధంగా దీంట్లో కూడా చూడండి. దీంట్లో కూడా అంతే. సో, ఈ విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి లో వెలాసిటీస్ ఉన్నప్పుడు మనకేంటి కష్టం. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ డిజైన్ ఎట్లుందో చూడండి బాగా. లో డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఈ షేప్‌లోకి వచ్చేస్తాయి. అంటే ఇదంతా వాటర్ ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి డెప్త్ మళ్ళా ఏమైంది పెరిగింది ఇక్కడ కింద. సో, డెప్త్ పెరిగింది మళ్ళా. డెప్త్ పెరిగింది అనంటే ఏమైతది వాటర్ అనేటివి మళ్ళీ ఫాస్ట్‌గా పోతాయన్నమాట. సో, సెంటర్‌లో ఫాస్ట్‌గా పోవడం వల్ల చుట్టూ కూడా ఉండే వాటర్‌ని కూడా అది ఏమైతది ఫాస్ట్‌గా లాక్కొనిపోతది. సో, అది మనకి ఇక్కడ డిజైన్‌లో అడ్వాంటేజ్ అనమాట. బాస్కెట్ హ్యాండిల్ సెక్షన్ యొక్క అడ్వాంటేజ్. ఓకే. సో, బాస్కెట్ హ్యాండిల్. దిస్ షేప్ రిజెంబుల్స్ ది బాస్కెట్ హ్యాండిల్. సో, ఇదంతా చూసాం. దిస్ కెన్ బి కన్‌స్ట్రక్టెడ్ ఇన్ ఆర్‌సీసీ. సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ కెన్ బి డెవలప్డ్ ఈవెన్ ఫర్ స్మాలర్ డిశ్చార్జెస్. అది ఎలాగో ఇందాకే చెప్పాను మీకు. సెక్షన్ కెన్ ఫంక్షన్ ఎఫిషియెంట్‌లీ ఫర్ లార్జ్ డిశ్చార్జెస్. సో, లార్జ్ డిశ్చార్జెస్‌కి కూడా ఇది పాసిబులే అనమాట. ఎందుకంటే లార్జ్ డిశ్చార్జెస్ వచ్చినప్పుడేమో ఇంత స్పేస్ ఉంది కాబట్టి ఈజీగా మనకి ఫ్లో అనేది ఉంటదనమాట. ఓకే. నెక్స్ట్ డిఫికల్ట్ టు కన్‌స్ట్రక్ట్. సో, ఆ షేప్ మాత్రం కన్‌స్ట్రక్ట్ చేయాలంటే కొంచెం డిఫికల్టే అండ్ ఎక్స్‌పెన్సివ్ అండ్ అన్ఎకనామికల్. సో, ఆ షేప్‌ను మనం తీసుకురావాలి అనంటే ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్. డిఫికల్ట్ టు కన్‌స్ట్రక్ట్ అంటే ఏంటి మీనింగ్? కన్‌స్ట్రక్షన్ చేయడానికి కష్టం. కష్టం అన్నప్పుడు ఖచ్చితంగా డబ్బులనేది ఎక్కువైతది అండ్ అన్ఎకనామికల్ అనమాట. అంత డబ్బులు పెట్టి దాన్ని చేయడం అనేది కొంచెం అన్ఎకనామికల్ అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకనంటే దానికంటే ఇంకా పర్ఫెక్ట్ షేప్ ఉంది మనకి కింద. అదేంటి అంటే ఎగ్ షేప్డ్ సెక్షన్స్. సో, దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఎగ్ షేప్డ్, న్యూ ఓవాయిడ్ షేప్. దీస్ ఆర్ కన్‌స్ట్రక్టెడ్ విత్ ఆర్‌సీసీ ఆర్ మేసనరీ.
దేనితోనైనా కన్‌స్ట్రక్ట్ జేయొచ్చు. ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మీరు. ఓకేనా? ఈ 2 డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ మనకి. సో, ఆ వాల్యూస్‌ని బట్టి మనం ఇక్కడ డయాగ్రామ్స్ అనేటివి డ్రా చేసి చూపించాలి. ఈ విధంగా చూపించాలి ఖచ్చితంగా. ఓకే. సో, స్టాండర్డ్ ఎగ్ షేప్, ఇదేమో న్యూ ఓవైడ్ ఎగ్ షేప్ అనమాట. దీని యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూసుకుంటే సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ ఈజ్ అవైలబుల్ అట్ స్మాల్ డిశ్చార్జెస్ ఆల్సో. సో, ఇక్కడ కిందికి పోయే కొద్దీ మనకేమైందనంటే విడ్త్ తగ్గిపోయింది కాబట్టి, సో, మనకి డెప్త్ పెరిగింది కాబట్టి, మనకు ఖచ్చితంగా ఎక్కువ డిశ్చార్జెస్ అనేటివి స్మాల్ డిశ్చార్జెస్‌లో కూడా సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ మెయింటైన్ చేయగలుగుతది. ఓకే. సూటబుల్ ఫర్ కంబైన్డ్ సీవరేజ్ సిస్టమ్ యాస్ వెల్ యాస్ సెపరేట్ సీవరేజ్ సిస్టమ్. సో, మనకు సర్క్యులర్ సెక్షన్ ఏమో మనం ఏమని చెప్పామనంటే సెపరేట్ సెక్షన్‌కి బాగా పనికొస్తది. కంబైన్డ్‌కి పనికిరాదు అని చెప్పాము. కానీ ఆ సర్క్యులర్ సెక్షన్‌నే కొంచెం ఇట్లా కిందికి లాగి ఈ విధంగా ఎగ్ షేప్ లాగా పెట్టడం వల్ల ఇది లో డిశ్చార్జెస్‌లో సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ మెయింటైన్ చేయగలుగుతది. అండ్ అలాగే సూటబుల్ ఫర్ కంబైన్డ్ అయినా సరే, సెపరేట్ సీవరేజ్ సిస్టమ్ అయినా సరే దేంట్లో అయినా ఇది పర్ఫార్మ్ చేస్తది. నెక్స్ట్ బెటర్ హైడ్రాలిక్ ప్రాపర్టీస్ కంపేర్డ్ టు సర్క్యులర్ సెక్షన్. సో, సర్క్యులర్ సెక్షన్‌తో కంపేర్ చేస్తే బెటర్‌గా ఉంటది దీని హైడ్రాలిక్ ప్రాపర్టీస్. ఎందుకనంటే సర్క్యులర్ సెక్షన్ అంటే ఇట్లుంటది. దీనికి మళ్ళీ ఏం చేసినామంటే ఇది కొంచెం ఇట్లా ఈ బాటమ్‌ని కిందికి లాగినట్టు మనం ఏం చేస్తాం, ఈ విధంగా షేప్ అనేది ఎగ్ షేప్ లాగా తీసుకొనొచ్చాం. ఓకే. ఇదేందంటే ఇది జస్ట్ మనం అది షేప్ డ్రా చేయడం కోసం గీసుకునే లైన్స్ అనమాట. మెయిన్ షేప్ ఇది నేను గీస్తున్నా కదా! ఇది మెయిన్ షేప్. సో, ఇక్కడ చూసినట్టయితే మనం ఈ లోపల గీసిందేంది, ఇదంతా షేప్, ఇదంతా ఏముండదు. ఇదంతా జస్ట్ ఒక గీసుకునేదానికి మనం ఆ రేడియస్ అదంతా మార్కింగ్. మెయిన్ షేప్ ఏంటంటే ఇదే. ఈ చుట్టూ ఉంది కదా! ఈ విధంగా ఉంటది షేప్ అనేది. ఓకే. కానీ సర్క్యులర్ షేప్ అంటే ఓన్లీ ఇట్లుంటది సర్క్యులర్ షేప్. ఓకే. కన్‌స్ట్రక్షన్ ఈజ్ డిఫికల్ట్. దీని డీమెరిట్స్‌కి వచ్చేటప్పటికి కన్‌స్ట్రక్షన్ అనేది డిఫికల్ట్‌గా ఉంటది మనకి. సో, అండ్ కన్‌స్ట్రక్షన్ డిఫికల్ట్. ఈ షేప్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కన్‌స్ట్రక్షన్ డిఫికల్టే మనకు తెలిసిందే. లెస్ స్టేబుల్ దాన్ సర్క్యులర్ సెక్షన్. సర్క్యులర్ సెక్షన్స్ కంటే ఇది లెస్ స్టేబుల్ అన్నారు. ఎందుకనంటే మనకి బాటమ్ విడ్త్ తక్కువ ఉంది కదా! సో, దాని చుట్టూ ఫిల్ చేసినది ఏదైనా కొంచెం మనకి అది ఫిల్ అనేది కంప్రెస్ అయిపోయినా సరే ఇది ఏమైతదంటే ఇట్లా సైడ్‌కి కింద ఏం లేదు కదా! పాయింట్ ఆఫ్ రెస్టింగ్ అనేది సర్క్యులర్ కాబట్టి చాలా తక్కువ ఉంటది. సో, ఇట్లా స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటది. లాటరల్‌గా మూవ్‌మెంట్ అనేది ఉండేదానికి ఛాన్స్ ఉంటదనమాట. సో, అది. సో, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. డిఫరెంట్ షేప్స్ ఆఫ్ సీవర్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెంట్ సీవర్ మెటీరియల్స్‌ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషనే. సో, ఈ వీడియో వచ్చేసి లైక్ చేయండి గైస్. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌కి ఇట్లాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.